చిక్కుల్లో పడ్డ కోతి. ఒక పెద్ద అరణ్యంలో చాలా జంతువులు సుఖంగా జీవించేవి. ఆ అడవిలో సింబు అనే కోతి ఉండేది. అది చాలా చురుకుగా, తెలివిగా ఉండేది. కాని ఒక్క అలవాటు. అది ఎప్పుడూ అవసరం లేకుండా ఇతరుల విషయంలో తలదూర్చుతూ, అందరినీ తన తెలివితేటలతో మోసం చేయడానికి ప్రయత్నించేది. ఒకరోజు కోతి అడవిలో తిరుగుతుంటే అది ఒక రైతు పొలానికి వెళ్ళింది. అక్కడ రైతు బలమైన కోడిపుంజును బంధించి పెట్టాడు. కోతికి అది కనిపించి, నాకు ఇది దొరికితే చాలా సరదాగా ఆడుకోవచ్చు అని అనుకుంది. అది పొలానికి దూకి దారిలో ఉన్న బల్లిని విరిచి, గోల చేయడం మొదలుపెట్టింది. రైతు కోతిని గమనించి, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని కోతి తన తెలివితో రైతును మోసం చేసి, కోడిపుంజును తీసుకుని పరుగెత్తింది. అతని ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎందుకంటే, కొద్దిసేపటికి అడవిలో ఉన్న సింహానికి ఆ కోతిని పట్టుకోవాలనిపించింది. సింహం, కోతి, నువ్వు చాలా తెలివిగా మోసం చేస్తుంటావు. నీకు మంచి గుణపాఠం నేర్పాలి అని చెప్పి, సింహం కోతిని వెంబడించసాగింది. భయంతో కోతి ఎక్కడికి పారిపోయాలో అర్థం కాలేదు. చివరికి అది ఒక లోతైన బావిలో పడిపోయింది. కోతి అక్కడి నుంచి బయటకు రావడానికి ఎంతో ప్రయత్నించింది. కాని అది సాధ్యపడలేదు. అప్పటివరకు తాను మోసం చేసిన ఇతర జంతువులు దాన్ని సహాయం చేయడానికి ఎవరూ రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక ఊరువాసి అక్కడికి వచ్చి కోతిని బంధించి పట్టించుకు వెళ్ళిపోయాడు. కోతికి అప్పుడు గుణపాఠం వచ్చింది. తన తెలివిని మంచి పనులకు వాడాలి. అవసరం లేకుండా ఇతరులను మోసం చేస్తే చివరికి తానే చిక్కుల్లో పడతాడు. పరుల్ని మోసం చేయడం, ఇతరుల విషయాల్లో తలదూర్చడం ఎప్పటికీ మంచిది కాదు. సత్యం, న్యాయం, మంచి నడవడిక ఉంటేనే మనకు నిజమైన ఆనందం.